ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ రోటీ నూడిల్స్ వెజ్ సూప్ ఈ రెసిపీ అసలు ఏంటి? ఈ రెసిపీని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం ఏంటి ఇప్పుడు చూద్దామా? అలాగేనమ్మా. బయట తయారు చేసే నూడిల్స్ కంటే మనం ఇంట్లో మంచి పోషకాలు ఉండే పిండిని కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది. మనం రోటీకి వాడేవన్నీ మల్టీగ్రెయిన్ పిండితో ఉపయోగిస్తాం, అంటే పోషకాలు బాగుంటాయి. బయట నూడిల్స్ అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ఫైబర్ 0 ఉంటుంది. మనం ఇలా తయారు చేసుకున్న నూడిల్స్ నా సూప్ లో వేసుకు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కాబట్టి హెల్దీ వేలో ఈ కాంబినేషన్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. రోటీ నూడిల్స్ వెజ్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ముక్కలు 1 కప్పు, పుల్కాలు 4, స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్పు, క్యాబేజీ చిన్న ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, క్యాప్సికమ్ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, రెడ్ క్యాప్సికమ్ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఒరిగానో కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక పాత్ర పెట్టి అందులో మేగడ వేసేసి ఆ మేగడలో ఒరిగానో, పుట్టగొడుగుల ముక్కలు, వాటిపైన స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, వీటన్నిటిని వేసేసి కొద్దిగా మూత పెట్టేసి ఆ మేగడలో మగ్గనిస్తాం. అందులో ఉండే నీటితోనే 4-5 నిమిషాల్లో ఆ ముక్కలన్నీ మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత అందులో నీళ్లు పోసేసి తేనె వేస్తే చప్పదనం లేకుండా సూప్ బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం వేసేసి బాగా మరగనిస్తాం. ఇక మన రోటీ నూడిల్స్ తయారు చేసుకోవటానికి ముందుగా మన ఇంట్లో ఉన్న రోటీలను అట్లా తీసుకుని ఒక దాంట్లో ఒకటి వేసేసి రోల్ చేస్తాం. చాక్ పెట్టి చిన్న చిన్నగా అట్లా కట్ చేసుకోవాలి. రోటీ నూడిల్స్ అలా సిద్ధమైపోతాయి. అలా కట్ చేసుకున్న రోటీ నూడిల్స్ని ఇందులో మిరియాల పొడి వేసేస్తాం, కొద్దిగా కొత్తిమీర వేసేస్తాం. అందులో మనం కట్ చేసుకున్న రోటీ నూడిల్స్ని వేసేస్తాం. ఒక 7-8 నిమిషాలు మరగనిస్తే కొద్ది దగ్గరకు వస్తుంది. చూసారుగా, కలర్ఫుల్గా, టేస్టీగా. ఈ రోటీతో చేసుకున్న నూడిల్ వెజ్ సూప్ కనుక తాగేస్తే పెద్ద బౌల్ ఒక మీల్లా అయిపోతుంది. డాక్టర్ గారు, మరి కొవ్వు పేరుకుపోయే విషయంలోను, కొవ్వు కరిగే విషయంలోను, మెటబాలిజం విషయంలోను పురుషులకి స్త్రీలకి కాస్త వ్యత్యాసం ఉంటుంది కదా. మరి అందుకే స్త్రీలు త్వరగా బరువు తగ్గాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూపిద్దామా? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఈరోజు చెప్పేవన్నీ కూడా ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు నుంచుని చేయాలి అంటే స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. అవును. కానీ పడుకుని కూర్చుని టోటల్ బాడీలో ఫ్యాట్ రిడక్షన్ ఉపయోగపడే ఒక 4-5 స్పెషల్ వ్యాయామాలు, కానీ సులభంగా చేస్తారు, పెయిన్ స్ట్రెయిన్ లేకుండా బాగా ఎక్కువసేపు కూడా చేయొచ్చు. అలాంటి బెస్ట్ వ్యాయామాలు చూడండి. బాగా బరువును తగ్గించే 2 స్ట్రెచెస్ ఇప్పుడు స్పెషల్ గా చూడబోతున్నాం. ముందుగా మనం వెల్లకిలా పడుకుని 2 చేతులు చాపేయాలి, కాళ్ళు చాపేసేయాలి. ఇప్పుడు ముందుగా ఎడమ కాలు మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ కాలు పైకి లిఫ్ట్ చేయాలి. 2 చేతుల్ని కాలుకి ఇరువైపులా అట్లా వెళ్ళేటట్టు మనం ఛాతీని తలం లేపి అట్లా చేస్తాం. మళ్ళా చేతులు వెనక చాపేస్తాం. ఈసారి కుడికాలను మోకాల దగ్గర మడిచి పైకి లాక్కుని మోకాలు చూడండి తల దగ్గరకు వచ్చేట్టు వచ్చేస్తుంది. కాలుకి ఇరువైపులా చేతులు అట్లా తీసుకెళ్ళాలి. అట్లా ఆల్టర్నేటివ్. మళ్ళా లెఫ్ట్ లెగ్, మళ్ళా రైట్ లెగ్. కాలు పైకి వచ్చినప్పుడల్లా చేతులు కాళ్ళకి ఇరువైపులో వచ్చేస్తాయి. ఇలా ఒక 20-30 రౌండ్స్ చేసిన తర్వాత ఒక 2వ రకం. ఈసారి 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి మోకాళ్ళ 2 తల భాగం దగ్గరకు వచ్చేట్టు మనమాట పైకి మడిచి లిఫ్ట్ చేస్తాం. ఛాతీని తలని కాళ్ళకు తగలాలన్నట్టు అట్లా పైకి లేపుతాం. ఇప్పుడు చూడండి, 2 చేతులు 2 కాళ్ళకి ఇరువైపులా అట్లా వచ్చేస్తాయి అనమాట. సీట్ పక్కన అట్లా వచ్చేస్తుంది. అట్లా కాళ్ళు పైకి లేపాలి, చేతులు పైకి లేపట్లా తీసుకురావాలి. కంటిన్యూస్ మూమెంట్. చివరిగా 3వ వ్యాయామం, పడుకుని చేసే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయాలి. 2 పాదాలు దగ్గర పెట్టేసి పాదాలను అట్లా మోకాళ్ళ దగ్గర నుంచి వెడల్పుగా చాపాలి. రెక్కలు కదిపినట్టుగా కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నేల వరకు అట్లా జరపాలి. మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ ఆనిచ్చాలి, మళ్ళీ విశాలం చేయాలి. కాళ్ళను దగ్గరికి, కాళ్ళను దూరం, కాళ్ళను దగ్గరికి, కాళ్ళను దూరం. అట్లా దీనివల్ల తొడలు లోపల భాగాల్లో ఉండే కొవ్వు కరగటానికి ఈ ఎక్సర్సైజ్ బాగా మంచిది. నమస్తే సత్యనారాయణ గారు, నా పేరు సిరి. నేను జీ తెలుగు ఆర్టిస్ట్ని. చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ టైట్ స్కెడ్యూల్ వల్ల హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు హెల్త్ నెగ్లెక్ట్ అవ్వకుండా, అలాగే వాళ్ళ రొటీన్ స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా హెల్త్ని కాపాడుకోవడానికి, అలాగే డిసీజ్ రాకుండా చేసుకోవడానికి న్యాచురోపతి ప్రిన్సిపల్స్, న్యాచురోపతి టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. నమస్కారం సిరి గారు.
మీరు అందరికీ ఉపయోగపడే మంచి విషయాన్ని అడిగారమ్మా. ఆర్టిస్టులు అన్న వాళ్ళకి వెయిట్ పెరగకూడదు. ముఖ్యంగా వీళ్ళకి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులర్ టైమ్స్ ఫాలో అయినా పొట్టా ప్రేగుల సంబంధమైన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ నీరసం కానీ ఇట్లాంటివి రాకూడదు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ వీళ్ళకి మైండ్ షార్ప్ గా ఉండాలి. ఆ టైంలో డల్గా బద్ధకంగా ఉండకుండా ఉండాలన్నమాట. ఇవన్నీ ఆర్టిస్టులకి ఇట్లా 4 కనుక ఉంటే వీళ్ళు బాగా సక్సెస్ఫుల్గా అనుకున్నట్టు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని నేను టైం టేబుల్ చెప్తాను. ఆర్టిస్టులు అందరూ కూడా 4 సార్లు అందరి వలె తినాలి అనేది మైండ్లో ఫస్ట్ తీసేస్తే బెస్ట్ అంట నేను. ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఇవన్నిటినీ షిఫ్ట్ చేసుకెళ్ళి ఇంకా తినాలి కదా అని రాత్రిపూట 12ంటికి 1 గంటకు కూడా అట్లా తిన్నారనుకోండి హెల్త్ ట్రబుల్స్ ఎక్కువ వస్తాయి. అందుకని అన్ని సార్ల నుంచి 2 సార్లు తినాలన్న నియమం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఉదయం 12ంటికి బ్రేక్ఫాస్ట్ చేసినా మీకు నష్టం రాదు, 11ంటికి 10ంటికి తిన్నా నష్టం రాదు. డిన్నర్ 4-5కి తిన్నా 6-7కి తిన్నా అప్పుడు నష్టం రాదు. అందుకని వీటిని అటు ఇటుని జరుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 2 సార్లు తినటం వల్ల మీ ఇర్రెగ్యులర్ టైమింగ్ సెట్టింగ్ కుదురుతుంది ఒకటి. రెండవది 2 సార్లు తినటం వల్ల ఈ షూటింగ్ సమయాల్లో మీరు యాక్టివ్గా ఉండటానికి పొట్ల ఆహారం లేకుండా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటారు, పొట్టల ఆహారం ఉన్నప్పుడు ఎవరైనా డల్గా ఉంటారు. ఇది ఒక రీజన్. అందుకని 4 టైమ్స్ నుంచి నేను 2 టైమ్స్ కట్ చేయడానికి లాజిక్ ఇది. ఇంకోటి షూటింగ్ టైంలో కూడా మీకు నీరసం రాకుండా యాక్టివ్గా ఉండాలంటే కూడా స్కిన్ ఇంకా హెల్దీగా ఉండాలంటే కాస్త జ్యూసెస్ లాంటివి, వాటర్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. అవి తీసుకోవాలంటే 4 సార్లు ఇట్లా ఆహారాలు తిన్నప్పుడు జ్యూసెస్కి వాటర్కి మీకు టైం ఉండదు మళ్ళీ. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను చెప్పబోయే షెడ్యూల్ మీకు కలిసి వస్తుంది. మామూలుగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అనేది లేకుండా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ ఈజ్వల్ బ్రంచ్ లాగా మీరు తినాలి. అది 10ంటికి తింటారా, 12ంటికి తింటారా, 1 గంటకి తింటారా అనే దాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒకే ఆహారం, ఉడికిన ఆహారం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నదో లేకపోతే అక్కడ పెట్టేదో మీరు తీసుకోవచ్చు. కానీ ఈ టైంలో మీరు బ్రంచ్ తీసుకునే సమయానికి ముందు వాటరు, జ్యూసెస్ మీదే ఉండాలి. మామూలుగా ఇంట్లో అందరు 1.5 లీటర్ మంచినీళ్ళు తాగేసి మోషన్కి వెళ్ళి వస్తారు. అది 1.5 లీటర్ 1.5 లీటర్ తాగేసి వెళ్ళటం మంచిది. ఇక వచ్చిన దగ్గర నుంచి బ్రంచ్ తీసుకునే వరకు మధ్య మధ్యలో వాటర్ కూడా యూరిన్ ఎక్కువ రాకుండా మీరు తాగుతుండాలి. షూటింగ్స్ లో మళ్ళీ అస్తమానం వెళ్ళటానికి కుదరదు కాబట్టి. ఇక నీళ్లు కొద్దిగా తాగుతుంటే యూరిన్ రాదు. 1-2 జ్యూసెస్ ని 12-1 గంట దాకా ఒకేసారి తీసుకోవడం కుదరకపోతే టిఫిన్ తింటాం మానేసి అలా జ్యూసెస్ మీద ఉండొచ్చు. లేకపోతే మధ్యాహ్నమే షూటింగ్ ఉంది, ఉదయం 10ంటికి గట్టిగా తినేస్తే మధ్యాహ్నం జ్యూసుల మీద ఉండొచ్చు. షూటింగ్ షెడ్యూల్ మీ చేతిలో ఉండదు, దానికి తగ్గట్టు ఇది ఎట్లయినా మార్చుకోవచ్చు అనమాట. ఎటు మార్చినా ట్రబుల్ రాదు ఇక్కడ. అది అందుకని రోజుకు 2 జ్యూసెస్ అన్నా వెళ్ళాలి. షూటింగ్ టైంలో 3 to 4 లీటర్స్ అన్నా వాటర్ కంపల్సరీ వెళ్ళాలి. ఇది లక్ష్యం పెట్టుకోవాలి. ఒక ఆహారమే ఉడికింది అంటే ఒకసారి డేలో ఉడికిన ఆహారం అని నియమం పెట్టుకుంటే మంచిది అనమాట. ఈవినింగ్ ఇంటికి వెళ్ళి మేము ఫ్రెష్ గా ఉడికిన ఆహారం తింటామనుకుంటే మార్నింగ్ 12ంటికో 11ంటికో 1 గంటకో నానపెట్టిన బాదములు, పీకా నట్స్, పిస్తా పప్పులు నిద్ర బాగా రావడానికి బాగా ఉపయోగపడతాయి. మెయిన్ బాదములు జుట్టుకి వీళ్ళకి మంచిది. మామూలుగా దీంతో పాటు ఇతర నట్స్ ఏమైనా సరే మీ అనుకూలమైన విటమిన్ ఈ ఎక్కువ ఉండే పొద్దుతిరుగుడు పప్పు చాలా మెయిన్ కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.